బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సౌత్ ఆఫ్రికాలో వరుసగా ఉగ్ర దాడులు జరుగుతున్నాయి. మాలి ఏరియాలో మరోసారి రెచ్చిపోయారు టెర్రరిస్టులు. సిమెంట్ ఫ్యాక్టరీని పేల్చేశారు అల్ ఖైదా టెర్రరిస్టులు. దాడి తర్వాత ముగ్గురు భారతీయులు, అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి ముగ్గురు భారతీయులను కూడా కిడ్నాప్ చేసినట్టు తెలుస్తున్నది. అయితే ఇండియన్స్ కిడ్నాప్ను ధృవీకరించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడిస్తోంది. బాధితుల విడుదల కోసం మాలి ప్రభుత్వంతో ఇప్పటికే భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. దానికి సంబంధించిన విజువల్స్ అయితే చూస్తున్నాం. యాక్చువల్లీ ఆల్రెడీ భారత ప్రభుత్వం మాలి ప్రభుత్వంతో ఇంటరాక్ట్ అవుతుంది. అయితే వాళ్ళు కూడా ధృవీకరించినటువంటి విజువల్ అయితే మనం చూస్తున్నాం. వాళ్ళు ఆల్రెడీ ముగ్గురు ఉగ్రవాదులు అయితే ఆల్రెడీ కిడ్నాప్ అయినట్టుగా కూడా మనకి వెల్లడిస్తున్నారు. సో నేను ఇవన్నీ కూడా ఈ సమాచారం రీడౌట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఏ డే ఆఫ్టర్ ద ఇండియన్స్ వర్ అబ్డక్టెడ్, న్యూ ఢిల్లీ ఆన్ వెన్స్డే కాల్డ్ అపాన్ ది మాలి గవర్నమెంట్ టు టేక్ ఆల్ నెసరీ మెజర్స్ టు సెక్యూర్ దేర్ సేఫ్ అండ్ ఎక్స్పెడిషన్స్ రిలీజ్. సో ముఖ్యంగా భారత ప్రభుత్వం అయితే అప్పీల్ చేస్తోంది. భారత ప్రభుత్వం అయితే చర్చలు జరుపుతోంది, మంత్రాలు జరుపుతోంది. ముగ్గురు, ఎందుకంటే మాలీలో పనిచేస్తున్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది పేల్చివేయబడింది ఉగ్రవాదుల ద్వారా. సో అక్కడ పనిచేస్తున్నటువంటి ఇద్దరు టెర్రరిస్టులు ఎవరైతే ఇద్దరు వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముగ్గురు వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కిడ్నాప్ చేశారు ఈ టెర్రరిస్టులు. సో ఈ టెర్రరిస్టుల దాడిలో చిక్కుకున్నటువంటి ఈ ముగ్గురు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా రిలీజ్ చేయించాలి, దానికి తగినటువంటి చర్యలు చేపట్టాలి అని చెప్పి మాలీకి సంబంధించిన ప్రభుత్వంతో భారత విదేశాంగ శాఖ ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లుగా అయితే తెలుస్తోంది. So, a day after the Indians were abducted, New Delhi on Wednesday called upon the Mali government to take all the necessary measures to secure their safe and expeditious release. So, వారి యొక్క రక్షణ బాబోగులు పూర్తి బాధ్యత మాలి ప్రభుత్వమే వహించాలి అని చెప్పి వారికి చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. The Ministry of External Affairs, MEA, expressed its deep concerns regarding the abduction of Indians employed at the Diamond Cement Factory in case. ఇది డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ, ఇక్కడే ఉగ్రవాదులు దాడి జరిపినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ ముగ్గురు ఇండియన్స్ పనిచేస్తున్నారు ఈ కేస్ ఏరియాలో. ప్రధానంగా చూసుకుంటే మనం ఈ కేస్ ఏరియాలో పనిచేస్తున్నటువంటి ఈ వర్కర్స్ వాళ్ళని కిడ్నాప్ చేశారు ఉగ్ర దాడులు చేసి. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ భారత ప్రభుత్వానికి ఈ విషయం తెలిసిందో వెంటనే వాళ్ళ గురించి ఇమీడియట్గా తగు రక్షణాత్మక చర్యలు అయితే చేపట్టాల్సిందిగా మాలి ప్రభుత్వాన్ని కోరింది. దిస్ ఇన్సిడెంట్ అకార్డ్ ఆన్ July 1st. ఈ ఇన్సిడెంట్ July 1st జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. సరిగ్గా 2 రోజుల క్రితం when a group of armed assailants carried out a coordinated attack at the factory premises and forcibly took 3 Indian nationals as hostages. ముగ్గురు అంటే చాలా ఫోర్సిబుల్గా ఈ అటాక్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ టెర్రరిస్టులు తమకు తాము టెర్రరిస్టులు అని చెప్పి అభివర్ణించుకుంటూ అక్కడ దాడులు చేసి అందరినీ భయభ్రాంతులకు గురి చేసి తర్వాత ముగ్గురు కావాలని చెప్పి అక్కడ ముగ్గురు ఇండియన్స్ని కూడా తమతో పాటు తీసుకువెళ్ళిపోయారు అని చెప్పి MEA తెలుపుతోంది. దెర్ హ్యాస్ బిన్ నో క్లెయిమ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది కిడ్నాపింగ్స్. అంటే వాళ్ళు కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళే కిడ్నాప్ చేశామని చెప్పి ఇప్పటి వరకు కూడా ధృవీకరించలేదు అని చెప్పి వారు చెప్తున్నారు. అల్ ఖైదా అఫిలియేట్ జమాత్ నుజ్రత్ అల్ ఇస్లాం వల్ ముస్లిమీన్ JNIM హ్యాస్ క్లెయిమ్డ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ కోఆర్డినేటెడ్ అటాక్స్ అక్రాస్ మెయిల్ ఆన్ ట్యూస్డే. అయితే సోమవారం వరకు కూడా ఏ విధమైన ధృవీకరణ కూడా అటువైపు నుంచి రాకపోయినప్పటికీ మంగళవారం రోజు మాత్రం అల్ ఖైదా అఫిలియేట్ జమాత్ అంటే అల్ ఖైదాకు అనుబంధంగా ఉన్నటువంటి జమాత్ నుజ్రత్ అల్ ఇస్లాం వల్ ముస్లిమీన్ JNIM ఉగ్రవాద సంస్థ ఈ కిడ్నాప్ ఏదైతే జరిగిందో దానికి తామే బాధ్యులమని ఒక మెయిల్ ద్వారా తాము మంగళవారం తెలిపినట్టుగా తెలుస్తోంది. ది MEA సెడ్ ది ఇండియన్ ఎంబసీ ఇన్ బమాకో is in close and constant communication with the relevant authorities, local law enforcement agencies as well as the management of the Diamond Cement Factory. మొత్తానికి డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ అక్కడ ఏదైతే ఉందో అక్కడ ముగ్గురు భారతీయులు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళు కిడ్నాప్కి గురయ్యారు. మాలి ఏరియాలో జరిగినటువంటి కిడ్నాప్లో అలాగే టెర్రరిస్టులు కావాలని చెప్పి అక్కడ దాడి చేసి ముగ్గురు భారతీయులను కూడా కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోవడం జరిగింది. సో ప్రస్తుతానికైతే భారత ప్రభుత్వం అక్కడి మాలి గవర్నమెంట్తో మంత్రాలు చేస్తోంది. వాళ్ళ యొక్క రక్షణ కోసం అయితే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు కోరుతోంది.